దాంట్లో 50% గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది. అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తశుద్ధి. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా November 14th, 15th ఇక్కడ విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. రోడ్లు కానివ్వండి, అన్నీ కూడా మోడర్నైజేషన్ కానివ్వండి, బ్యూటిఫికేషన్ కూడా మేము చేస్తాం జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు చూస్తే పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్స్ అనేది విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి తప్పనిసరిగా వస్తాయి. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎకనామిక్ రీజన్ని బలోపేతం చేయాలి. ఆంధ్ర రాష్ట్రం $2.4 trillion ఎకానమీ అవ్వాలంటే దాంట్లో విశాఖపట్నం అంటే గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కనీసం $1 trillion ఎకానమీ అవ్వాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు. ప్రజలకి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి, అవి గ్రౌండ్ చేయాలి, అవి ఎగ్జిక్యూట్ చేయాలి, అవి బిల్డ్ చేయాలి. తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. TCS ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది. నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం. ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం, దానికి శంకుస్థాపన వేస్తాం. నవంబర్లో కాగ్నిసెంట్ CEO గారు కూడా వస్తున్నారు. వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం. డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా, డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు. గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు, ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీకి వెళ్ళి ఎల్లుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు. కలిసి పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం. భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం, గ్రేటర్ విశాఖపట్నం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది? విశాఖపట్నం. అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి. అభివృద్ధి చేస్తాం. నా పైన అనేక ఆరోపణలు గతంలో వేశారు. 99 పైసలకి టాటా TCSకి కాగ్నిసెంట్కి ఇస్తున్నా, ఇది కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు చేశారు. పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు. ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. చేయాలా చేయకూడదా అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. TCSకి 99 పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. కాగ్నిసెంట్కి 99 పైసల్లో ఒక పాలసీ ద్వారా, లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. అది మాకున్న చిత్తశుద్ధి. తీసుకొస్తామే కాదు, ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం. తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతేకాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల కలెక్టర్లు గారిని కూడా రమ్మని కోరాను. వచ్చాం. సుమారుగా 40 నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి, ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని చేయలేం బాబోయ్ అనేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది అనంటే కూటమి ప్రభుత్వం పేదలకు కూడా కనీసం పట్టించుకోనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి మీ పాలనలో అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఇవన్నీ లెక్కలు చూసుకుంటే గతంలో 2014 to 19కి సంబంధించినటువంటి ఏవైతే 700 కోట్లు బసవతారక హాస్పిటల్కి కావచ్చు, లేకపోతే ఇంక మిగిలినటువంటి నెట్వర్క్ హాస్పిటల్కి ఏవైతే ఉన్నాయో అప్పుడు మీ ప్రభుత్వంలో 2014 to 19 మీరు పెట్టినటువంటి బకాయిలన్నీ కూడా గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. దాంట్లోనే ఇంక్లూడింగ్ మీ బావగారు నడిపేటువంటి బాలకృష్ణ గారు నడిపేటువంటి బసవతారకం హాస్పిటల్ కూడా 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున పేదవాడు వైద్యం చేయించుకోవాలంటే దానికి ఎక్కడ కూడా అందని ద్రాక్షగా ఈ కుటుంబ ప్రభుత్వం తయారైంది, వాళ్ళని పాలన చేస్తా ఉంది. దానిలో భాగంగా
మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం అందాలి, ఏవైతే వాళ్ళు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఒక హెల్త్ సంబంధించిన హాస్పిటల్ని కట్టి 1,25,00,000 రూపాయలతో, మరి దానిలో ఆరోగ్యంకి ఇంకా మెరుగైన వైద్యం కావాలి అని అంటే ఏదైతే నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నట్టు ఆ హాస్పిటల్లో 25 లక్షల రూపాయలు తనకున్నటువంటి ఆరోగ్య సమస్య బాగు చేయించుకోవాలనేటువంటి దానిలో 25 లక్షల రూపాయలు పెంచినటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. అలాగే ఏవైతే ఆ హాస్పిటల్లో గతంలో 1059 ప్రాసెసింగ్స్ ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పెంచినటువంటి పరిస్థితులు, దాన్ని 3,257గా అన్ని టెస్టులు కానివ్వండి, అన్ని రకాల వైద్యాలు కానివ్వండి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెంచి పేద ప్రజలకి ఆరోగ్యం భరోసా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ పరిపాలనలో అట్లాంటిది ఎక్కడ కూడా కనిపించట్లేదే. ఈరోజు బకాయిలు ఉన్నటువంటి హాస్పిటల్ అన్ని కూడా మేము పని చేయలేము అనేటువంటి చేతులు ఎత్తేస్తే కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని అడుగుతా ఉన్నాము. అంటే పేద ప్రజల ఆరోగ్యం మీకు పట్టదా? పేదల ఆరోగ్యం చేయించుకోవాలి అంటే ఈ ప్రభుత్వానికి ఏమీ నెమ్మక నీరెత్తినట్టుగా గతంలో కొంతమంది చేశారు. మళ్లీ ఈ రోజున కూడా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ హాస్పిటల్లో ఉన్నటువంటి మీ పరిస్థితి, మీ బిల్లులు చెల్లించక, మీరు బిల్లులు చెల్లించక ఈ రోజు మళ్లీ కూడా రాష్ట్రంలో కూడా సమ్మెకు దిగారనంటే పేదల యొక్క జీవితాలు, పేదల యొక్క ఆరోగ్యము మీరు ఏం పట్టించుకుంటారని అడుగుతా ఉన్నాము. గతంలో 5 లక్షల సంవత్సరానికి 5 లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సేవలన్నీ అందాలని చెప్పేసి ఒక ప్రణాళికను తీసుకొస్తే ఈరోజు మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి పాలకులు. ఏమి పరిపాలన ఈ పరిపాలన? పేదవాడికి వైద్యం అందదు, విద్యార్థులకు ఏమీ అందదు, రైతులు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేసిందో దానికి 10 రెట్లు వీళ్ళు ఎక్కువ దుర్వినియోగం చేస్తున్నారు. రాజయ్యపేట మత్స్యకారులకు సంబంధించిన సమస్య పైన స్పందించడానికి, వారికి మద్దతుగా నిలబడడానికి గత వారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నన్ను రాజమండ్రి హోటల్లో నిర్బంధించారు. ఆ తర్వాత నేను గౌరవ హైకోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని, క్లియర్ డైరెక్షన్స్ తెచ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు వైజాగ్ హోటల్లో నన్ను నిర్బంధించే కార్యక్రమం చేశారు. మా వాళ్ళందరిపైన దాడి చేశారు. మహిళా పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఈరోజు నేను షెడ్యూల్ మార్చుకొని మళ్ళీ నేను పుంగనూరు వెళ్తున్నానంటే కూడా వినకుండా ఈరోజు నన్ను అడ్డదారుల్లో రకరకాలుగా గందరగోళంగా రోడ్లు ఇవి తీసుకొని నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రాజయ్యపేట గ్రామస్తులేమి ఉగ్రవాదులు కాదు, తీవ్రవాదులు కాదు. వాళ్ళతో శాంతియుతంగా చర్చించడానికి, వాళ్ళ సమస్య గురించి తెలుసుకోవడానికి, మత్స్యకారుల యొక్క సమస్య గురించి తెలుసుకోవడానికి వెళ్తుంటే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు మీరు చూస్తున్నారు, అసలు నా రూట్ మ్యాప్కి కానీ ఈరోజు ఇక్కడ వీళ్ళు వెళ్తున్న రూట్కి కానీ ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాలన్నింటినీ కూడా గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు జరిగిన సంఘటన పైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా బీసీవై పార్టీ రాజయ్యపేట మత్స్యకారులకు, గ్రామస్తులకు, రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది. ఇందులో ఏమాత్రం వెనకడుగు వేసే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా హైవే ఉండగా మీకు లూప్ లైన్ లో తీసుకురావడానికి కారణం ఏంటి సార్? అది పోలీసులు సమాధానం చెప్పాలి. ఈ రోజు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, నేను షెడ్యూల్ మార్చుకున్నానని చెప్పి క్లియర్ గా స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఈ రోజు ఇలాంటి చిన్న చిన్న రూట్లలో, రోడ్డు బాగలేని రూట్లలో నన్ను తిప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఏది ఏమైనా వీటన్నింటిపైన కూడా తగిన చర్యలు అయితే మాత్రం నేను తీసుకోవడానికి ఖచ్చితంగా రాజయ్యపేట మత్స్యకారులను కలుస్తాను, రైతులని, మహిళల్ని కలుస్తాను. వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. ఈ విషయాలన్నింటినీ కూడా రేపు గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా తొందరలోనే కలిసే ప్రయత్నం అయితే మాత్రం చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము, ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు.
ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈరోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు? దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు? దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఫ్యాక్టరీలు ఏ విధంగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే ఫ్యాక్టరీలు పుట్టుకొస్తాయా? ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే రాత్రికి రాత్రి కట్టే పరిస్థితి కాదు. మరి ఈరోజు రాష్ట్రం అంతా ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా ఈ కల్తీ మద్యాన్ని ఏ విధంగా చాలా ప్లాంట్ గా ఒరిజినల్ బాటిల్స్, ఆ సీల్స్, ఆ స్టిక్కర్లు ఎక్కడి నుంచి తెచ్చారో నిజంగా వీళ్ళు చేసే ఎదవ పనిని కూడా అంత పర్ఫెక్ట్ గా చేసి ఈరోజు ప్రజల జీవితాలు తీసుకుంటూ, ముఖ్యంగా ఈ కల్తీ మద్యంతో మహిళల పసుపు కుంకాలు చెరిమేస్తూ, వాళ్ళ మంగళసూత్రాలని మట్టిలో తొక్కేస్తూ, సిగ్గు లేకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ కి ఎలా తెరలేపారో మీ అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా మహిళా ద్రోహే. మహిళ అంటే గౌరవం లేదు, కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడదాని పుట్టుకనే ఈయన అపహాస్యం చేసిన వ్యక్తి. 10 రోజుల నుండి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లు అందరూ కూడా విధులు మానేసి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళంతా ఇంచుమించుగా 10 డేస్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. ఒక 10 రోజుల నుంచి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళంతా మొన్న 10వ తేదీ నుంచి, అంటే 3 డేస్ అవుతుంది ఈ రోజుకి, ఆరోగ్యశ్రీ ఆపేస్తున్నారు పూర్తిగా. అన్ని ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఎదురుగా ఇదిగోండి ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి మీరు చూడొచ్చు. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా కూడా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. నేను కొన్ని సరదాగా సేకరించాను. నేను ఏ హాస్పిటల్స్ ఎదురుగా పెట్టినారు ఏంటి కదా అనేది. అన్ని హాస్పిటల్స్ ఎదురుగా ఈ మాదిరి బోర్డులు పెట్టేశారు. 10వ తేదీ నుంచి మేము ఆరోగ్యశ్రీ మరి అమలు చేయలేము అని. ఇంకో పక్క చూస్తే మెడికల్ కాలేజీలను అమ్మేసేటటువంటి ప్రక్రియ, మాకెవడేం చేయగలడు అన్నటువంటి తలబిరుస్తూ ఈ ప్రభుత్వం మొదలుపెట్టేసింది. మెడికల్ కాలేజీలను ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారా? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటుందా? రాకు వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారు. చెప్పుకోపోని నేనే ఈ కాలేజీలు మొదలుపెట్టానని గొప్పగా చెప్పుకోండి. మీరు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మొదలు కాని కాలేజీల్ని
నిర్మాణాలని నిరాటంకంగా కొనసాగించి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి, ఎవరొద్దన్నారు? ఇదేంటిది? పాపం ఇది. పక్కనేమో మెడికల్ కాలేజీల అమ్మకం. ఈ మాదిరి చూసుకుంటే ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 108 కనబడడం లేదు, 104 కనబడడం లేదు, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటే మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా పడకేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటటువంటి సమయానికి చేరుకుందని నేనైతే చెందిన అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి మీకు సంబంధించిన నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఎక్సైజ్ సిబ్బంది, ఎక్సైజ్ అధికారులకి మీరు వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, అలాగే రెండవది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీ అందరికీ తెలిసిన ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా ప్రజల పక్షాన, ప్రజల కోసం ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని కళ్ళకు కట్టినట్టు ప్రజలకు వివరించాలనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పర్యటనకు వచ్చారు. సుమారు ఆ పర్యటనని 9వ తారీఖు జరిగిన పర్యటనని ఒక వారం 10 రోజుల ముందుగానే కార్యక్రమాన్ని మరి పత్రికాముఖంగా కానీ అన్ని రకాల వ్యవస్థలకి తెలియజేయడం అయింది. మరి మీ అందరికీ తెలుసు ఆ కార్యక్రమంలో ఎన్ని అడ్డంకులు జరిగాయి, ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎన్ని అడ్డంకులు కలిగించాలని ఓ పక్క గ్రామాల్లో మా నాయకుల్ని కానీ ప్రజల్ని కానీ అడ్డుకున్న పరిస్థితులు కానీ మీరు అందరూ కూడా చూశారు. దాంట్లో నేను పోను, ఏది ఏమైనప్పటికి కూడా 9వ తారీఖు వారి పర్యటన ఏదైతే నర్సీపట్నం మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తామనుకున్న మెడికల్ కళాశాలని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా చూపించాలి. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు, దీన్ని పునరాలోచించుకోండి, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడానికి ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టారు. మీకు అందరికీ తెలుసు 9వ తారీఖున విజయవంతమైంది. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు, స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు కానీ యువత కానీ స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని మరలా 2029లో జరిగే ఎన్నికల్లో మరలా వారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈ సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి నిజంగా పెద్ద ఎత్తున ఆదరయ్యారు. దానికి సంబంధించి ఇంకా ప్రజా ఉద్యమం చేయాలి, ఇంకా క్షేత్రస్థాయిలో కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లాలనే ఆలోచనతో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని అని చెప్పి ఒక కార్యక్రమాన్ని వారు తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని 1 కోటి సంతకాలు తీసుకోవాలి. ఏదైతే మన ప్రభుత్వంలో తీసుకున్న 17 ప్రభుత్వ వైద్య కళాశాలని ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని, ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఏదైతే ప్రజా వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి, విద్యా వైద్యం ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకూడదు.